Hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News and let's go. అండ్ క్రికెట్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ వచ్చేసరికి న్యూజిలాండ్ టాస్ విన్ అయ్యి బ్యాట్ తీసుకుంది. అండ్ ఈ మ్యాచ్ అయితే స్టాప్ అయిపోయింది. మ్యాచ్ రెయిన్ పడుతుంది, అందుకనే మ్యాచ్ ఆగిపోయింది. అండ్ విలియంగ్ అయితే 56 స్కోర్ చేశారు అండ్ నాట్ అవుట్ ప్లేయింగ్ ఇంకా. అండ్ హ్యారీ నికోల్స్ కూడా 46 స్కోర్ చేశారు 51 బాల్స్కి. నికోల్స్ కూడా ఇంకా ఆడుతున్నారు, అవుట్ అయితే అవ్వలేదు ఇంకా. అండ్ సెకండ్ వచ్చేసరికి పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. T20 సిరీస్ ఆస్ట్రేలియా విన్ అయిపోయింది. అండ్ మ్యాచ్ కూడా నిన్న జరిగిన మ్యాచ్ కూడా విన్ అయింది. దట్స్ ఇట్ ఫర్ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. అండ్ సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్ అయితే శ్రీలంక ఏ వర్సెస్ పాకిస్తాన్ ఏ. డే 2 ఇది, థర్డ్ సెషన్ జరుగుతుంది ఇప్పుడు. పాకిస్తాన్ అయితే 150 రన్స్ ట్రయల్లో ఉన్నారు. ఫ్రైడే వచ్చేసరికి మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ అయితే జరుగుద్ది మార్నింగ్ 7:50 AM. ఎవరు మిస్ అవ్వకండి, చూడండి. ఈ టెస్ట్ మంచి కంబ్యాక్ ఇస్తారు మన ఇండియా. న్యూజిలాండ్తో వరుసగా మూడు టెస్ట్లో ఓడిపోయారు కాబట్టి ఈసారి స్ట్రాంగ్గా వస్తారు. అండ్ ఈరోజు బ్లాక్ డే ఫర్ క్రికెట్ లవర్స్. ఎస్, ఈరోజు అయితే 19th నవంబర్. కరెక్ట్గా ఈరోజే 50 ఓవర్స్ ఓడి వరల్డ్ కప్ అయితే మన వాళ్ళు ఓడిపోయారు ఆస్ట్రేలియా చేతిలో. సో బ్లాక్ డే ఈరోజు అందరికీ, క్రికెట్ లవర్స్కి. దట్స్ ఇట్ ఫర్ క్రికెట్ అప్డేట్స్. లెట్స్ గో టు ద ప్రో కబడ్డీ. అండ్ నైట్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ జరిగింది. పవన్ శరవత్ లేకపోయినా సరే విన్ అయ్యారు తెలుగు టైటన్స్ అయితే. డిఫెన్స్ బాగా ఆడారు అండ్ విజయ్ మాలిక్ కూడా బాగా ఆడారు. అండ్ తెలుగు టైటన్స్లో ఆశీష్ నర్వాల్ వచ్చేసరికి 11 రైడ్ పాయింట్స్, సాగర్ రావల్ వచ్చేసరికి 5 ట్యాకిల్ పాయింట్స్ అండ్ శంకర్ గడాల్ వచ్చేసరికి 5 ట్యాకిల్ పాయింట్స్. దట్స్ ఇట్. హర్యానా స్టీలర్స్లో అంతలా ఏం పర్ఫామ్ చేయలేదు అందరూ. 8 ఆల్అవుట్స్ అయితే చేసింది. బాగా ఆడారు, వెల్ ప్లేడ్ తెలుగు టైటన్స్. అండ్ డిఫెన్స్ నిన్న బాగా ఆడారు. రైడింగే డామినేట్ చేయకుండా డిఫెన్స్ కూడా డామినేట్ చేశారు. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరు బుల్స్ వర్సెస్ యుముంబా. బెంగళూరు బుల్స్లో పర్దీప్ నర్వాల్ అయితే నిన్న సూపర్ 10 చేశారు. ఇదే ఫస్ట్ సూపర్ 10 అనుకుంటే ఈ సీజన్లో పర్దీప్ నర్వాల్కే. బట్ మిగతా టీం అంతా 1 పాయింట్తో ఓడిపోయారు. వాచ్ చేయండి ఈ మ్యాచ్, హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది అండ్ యూట్యూబ్లో కూడా స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఉంది, హిందీలో కూడా ఉంది. వాచ్ చేయండి ఈ మ్యాచ్. 37-38 బెంగళూరు బుల్స్దేమో 37, యుముంబాది 38. 1 పాయింట్తో ఓడిపోయారు. అవుతూ ఉంటాయి కబడ్డీలో ఈ. అండ్ పర్దీప్ నర్వాల్ వచ్చేసరికి 10 పాయింట్స్ స్కోర్ చేశారు. నితిన్ రావల్ వచ్చేసరికి 5 ట్యాకిల్ పాయింట్స్. యుముంబాలో అజిత్ చావన్ అయితే 10 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ఎస్టర్డే. ఈరోజు అయితే పునేరు పల్టన్ వర్సెస్ యూపీ యోధా ఫస్ట్ మ్యాచ్ జరుగుద్ది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ సెకండ్ మ్యాచ్.
చూద్దాం ఈరోజు ఎలా ఆడుతుందో బెంగళూరు బుల్స్. ఈరోజు విన్ అవుతుంది నాకు తెలిసి. అండ్ టాప్ 1లో వచ్చేసరికి హర్యానా స్టెల్లర్స్ టాప్ 1లో ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్ కబడ్డీ. లెట్స్ గో టు ద మూవీస్ అప్డేట్స్. అండ్ 6 మూవీస్ అయితే November 22న రిలీజ్ అవుతున్నాయి. అందులో 2 మూవీస్ ఎక్స్పెక్టింగ్ అంతే. ఆ 2 మూవీస్ కూడా November 22న రిలీజ్ అవ్వచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి November 22న మెకానిక్ రాకీ రిలీజ్ అవుద్ది పక్కా. అండ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మోనా 2 అయితే సీక్వెల్ 27 అయితే రిలీజ్ అవుద్ది. అండ్ రోటీ కపడా రొమాన్స్ 22 నవంబర్ని రిలీజ్ అవుద్ది. అండ్ జీబ్రా సత్యదేవ్ గారిది కూడా 22నే రిలీజ్ అవుద్ది. షణ్ముఖ కూడా 22ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్సో మదీరా కూడా 22నే రిలీజ్ చేద్దాం. 4 మూవీస్ 6 మూవీస్ కాదు, సారీ 4 మూవీస్ రిలీజ్ చేయొచ్చు. అందులో 3 మూవీస్ అయితే పక్కా, 2 మూవీస్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అండ్ వార్ 2లో అయితే ఎన్టీఆర్ గారు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ ఈరోజు అయితే ఇంటెన్సివ్ ఫైట్లో 40 పీపుల్స్తో 3 days రాజ్ స్టూడియోలో జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ వార్ 2. అండ్ బిల్లా రంగా భాషా స్టోరీ టేక్స్ ప్లేస్ ఇన్ 2209 ADలో జరుగుద్ది. అప్పుడు టైటిల్ అనమాట. అండ్ డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ అయితే పూరి గారు డైరెక్టర్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ గారికి ఆల్రెడీ ఆ ఫిలిం మీద వర్క్ ఆల్రెడీ ఉంది, అందుకని రిజెక్ట్ చేశారు. ఆల్రెడీ చెప్పారు డైరెక్టర్ గారు, స్టోరీ చెప్పారు, బట్ రిజెక్ట్ చేశారు. అండ్ ది మోస్ట్ వ్యూస్ ఇన్ ఇండియా 24 hours 100 million వ్యూస్. టాప్ 1లో సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ ఉంది, 113 million. సెకండ్ వచ్చేసరికి KGF 2 106 million. థర్డ్ ప్లేస్లో అయితే పుష్ప 2 104.2 million. ఆదిపురుష్ వచ్చేసరికి 4th place 74 million. 5th place వచ్చేసరికి సలార్ సెకండ్ ట్రైలర్ 72.2 million. అండ్ 6th ప్లేస్లో వచ్చేసరికి యానిమల్ 71.4 million. ఇలా టాప్ 1లో అయితే సలార్ ఉంది. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే, దట్స్ ఇట్ ఫర్ టుడే. And see you tomorrow. I'm back.